ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. జై గురుదేవో దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల సింహరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. సింహరాశి వారికి మఖా నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి ప్రారంభములుగా ఇది 17వ తారీఖు వరకు కూడా ధనస్థానమందు శుక్రుడు, తదుపరి 3వ స్థానంలోకి సంచారము. ప్రారంభములుగా ఇది 16వ తారీఖు వరకు కూడా 3వ స్థానమందు రవి, అర్ధాష్టమ స్థానమందు కేతువు, 20వ తారీఖు వరకు కూడా పంచమ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, ఈ యొక్క నెలంతా కూడా షష్ఠ స్థానం 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, వక్రగతిలో ఉండి 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు. ప్రధానమైనటువంటి పనులు ఏదైనా ఈ నెలలో సింహరాశి వారికి ఓ రకంగా చెప్పాలంటే షష్ఠమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సంపూర్ణ యోగదాయకం, రాజ్యమందు ఉన్నటువంటి రాహువు అపూర్వమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. అయితే పంచమంలో ఉన్నటువంటి గురు భగవానుడు 20వ తారీఖు మార్పు కొంత సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలుగా, సంచలనాత్మకమైనటువంటి మార్పుగా, కీలకమైనటువంటి మార్పుగా చెప్పుకోవాలి. వీరికి ఈ నెల 16వ తారీఖు వరకు కూడా 3వ స్థానంలో రవి, ధనస్థానమందు శుక్రుడు, పంచమ స్థానంలో గురుడు, రాజ్యమందు రాహువు, చాలా యోగం. ఎటువంటి పనులున్నా ఎలాంటి అధపాతాళంలో దాక్కుని ఉన్నటువంటి పనైనా సరే 17 నుంచి 20వ తారీఖు లోపల పూర్తయిపోవాలి. నవంబరు 17వ తారీఖు లోపల లేదా 20వ తారీఖు లోపల పూర్తి అయి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రారంభం నుంచి అంత స్పీడ్గా ఉంది గ్రహస్థితి అంతా కూడా. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావమే కొంత వ్యతిరేకంగా ఉంది. ఏమైనా సింహరాశి వారికి వాళ్ళు సింహంలా బతికే రోజులు వచ్చాయి, వాళ్ళు అలాగే ఉంటారు కూడా. ఏమాత్రం శనైశ్వరుడు, రాహువు, గురుడు 6వ స్థానంలో మారినా కూడా శనైశ్వరుడు, రాహువు అదేవిధంగా మిమ్మల్ని యోగిస్తారు, ఏమాత్రం సందేహం లేదు. అయితే అర్ధాష్టమ చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం మాతృకేశములు లేదా తల్లిదండ్రుల వ్యవహార ఆరోగ్య పితృకేశములు, అదేవిధంగా విద్యాస్థానమందు, వాహన స్థానమందు కొన్ని అష్టమంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి వల్ల కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కార్య వ్యవహారాల్లో మాత్రం తిరుగులేదు, జయిస్తారు. మీ వాక్చాతుర్యం వల్ల కానీ లేదా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానీ మీ యొక్క మొక్కవోని పట్టుదల యొక్క ప్రభావం వల్ల కానీ ఎదుటి వ్యక్తుల్ని మీకు అనుకూలంగా మార్చుకుని మలుచుకుని పనులు పూర్తి చేసుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆ తెలివితేటలుగా ఆ దిశగా వెళ్ళేటువంటి ప్రభావితంగా మీరు కూడా ఉండాలి అంటే శాంత స్వభావంతో ముందుకు వెళ్ళాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మీరు చేయడం వల్ల ఇంకా అవి గబుక్కుని తొందరపాటుగా మాట విసురుడు రావడం వల్ల ముందుకు వెళ్తాయి. అర్ధాష్టమ కేతువు యొక్క ప్రభావం వల్ల అలా జరగవచ్చు. వృత్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండకపోతే ఎదుటి వ్యక్తుల్ని ఓవర్గా నమ్మడం, వాడు చేసి పెడతాడులే, గతంలో నా వల్ల వాడు చాలా సహాయాలు పొంది ఉన్నాడు, వాడు పని పూర్తి చేసుకువస్తాడు, వాడిని నమ్మచ్చు అని కనుక మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఆధారపడి కూర్చుంటే వెనక్కి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. తదుపరి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎందువల్లంటే గురుని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. శనైశ్వరుడు, రాహు అనుకూలంగా ఉన్న రెవెన్యూ కారకుడైనటువంటి గురుడు 6వ స్థానంలోకి సంచారం, పంచమాధిపతి 6వ స్థాన సంచారం అంత అనుకూలం కాదు. కాబట్టి ప్రధానంగా పనులు ఏదైనా ఉంటే 20వ తారీఖు లోపల పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఖచ్చితంగా పనులు పూర్తవుతాయి. మీకై మీరు వ్యక్తిగతంగా వెళ్ళడం వల్ల వ్యక్తిగత నిర్ణయాల్లో మీ యొక్క వ్యక్తిగత నిర్ణయాల్లో మీకై మీరు
పాలు పంచుకోవడం వల్ల విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో సందేహం లేదు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. అష్టమ కుజుని యొక్క ప్రభావం మీ మీద చాలా ఉన్నది. సోదర సోదరీ వర్గాలతో మాట్లాడే ముందు కానీ, వాళ్ళతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు పెంచుకునే ముందు కానీ, వాళ్ళతో కలిసి జాయింట్ వ్యాపారాల్లో చేసే ముందు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో మీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు మీకు సహాయం చేయడానికి వెనకాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మీకు అనుకోని పరిస్థితుల వల్ల మీరు వాళ్ళ దగ్గర ధన సహాయం పొంది ఉండొచ్చు, లేదా మీరు ఇచ్చి ఉండొచ్చు. కానీ మీ సమయానికి వాళ్ళు చేయడానికి, లేదా మీరు చెప్పినటువంటి పని చేయడానికి వాళ్ళు మీ కళ్ళ ముందు పెరిగి మీ వల్ల ధన సహాయం పొంది అపూర్వమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూసి తప్పుకునేటప్పటికి మనసు చాలా బాధ కలుగుతుంది. లోకం యొక్క పరివర్తన అంతా కూడా ఇదే విధంగా ఉంటుందా అని చెప్పేసి మిమ్మల్ని మీరు నిందించుకుంటారు. ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషక. అందుగురించి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లేదా గురువుల సలహా తీసుకోండి, వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతినిత్యము కూడా సూర్యభగవానుడికి ప్రీతిగా మీ రాశి అధిపతి అయినటువంటి రవి తులారాశి యందు 16వ తారీఖు వరకు కూడా నీచి పట్టినా మిమ్మల్ని యోగిస్తారు. ఈ నెలలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి గ్రహస్థితుల్లో. కాబట్టి వీటిలన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. వచ్చే నెలలో చతుర్గ్రహ కూటమి కూడా పడుతోంది. అనేక యోగాలు కలగబోతున్నాయి, మీకు సందేహం లేదు. కానీ ఇవన్నీ కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలోకి రావాలి అంటే మీకై మీరు మీ పనిని మీరు చేసుకోవడమే మంచిది. ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు రాత్రిపూట ప్రయాణం చేయకండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఏ ముఖ్యమైన నిర్ణయమైనా సరే 20వ తారీఖు లోపు తీసుకోండి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు ఇలాంటివి ఏదైనా ఉంటే చాలా జాగ్రత్తగా, విలువైనటువంటి వస్తువులను అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అర్ధాష్టమ కేతు యొక్క ప్రభావం వల్ల ఆ యొక్క సమయానికి ఆ పత్రం, ఆ లెటర్సు, ఆ యొక్క ముఖ్యమైన కాగితాలు కనిపించకపోతే పనులన్నీ కూడా తల్లకిందులయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయంతో వ్యక్తిగతంగా మీరు చేసుకోవడం వల్ల అపూర్వమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. భార్య ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. ఆవిడ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా మీకు అయ్యో ఇటువంటి అనారోగ్య సమస్య వచ్చిందా అని చెప్పేసి మీరు బాధపడతారు. కాబట్టి భార్య ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, కుటుంబం, సోదర సోదరీ వర్గాలు, కుటుంబము, మీ యొక్క వ్యక్తిగత పిల్లలు, కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేనప్పటికీ కూడా అలసట ఎక్కువ అవుతూ ఉంటుంది. మానసిక సమస్యల్ని మీరు మానసికంగా ఎటువంటి అనవసరమైనటువంటి సమస్యలు నెత్తి మీద వేసుకుని మీరు దూసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవద్దు. జాగ్రత్త వహిస్తూ ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ, ఆదివారం రోజున సూర్యభగవానుడి యొక్క దేవాలయ దర్శనము, పంచామృతాలతో స్వామికి అభిషేకము, తెల్ల జిల్లేడు పూలను సమర్పించడం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకము, ఎర్రటి పుష్పాలు సమర్పించి స్వామివారికి ఎర్రటి వస్త్రాన్ని దానం ఇవ్వడం వల్ల జరుగుతున్నటువంటి ఎటువంటి వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితినైనా సరే మీరు ఎదుర్కొని ఆనందంగా మీరు ముందుకు తీసుకువెడతారు. నేను చెప్పినటువంటి పరిహారాలు పాటిస్తూ విజయపథంలో దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.